రీసెంట్గా ఈ కేసు మా టీం దగ్గరకు వచ్చింది. మా టీంలో శివ ఉంటాడు కదా, శివ హ్యాండిల్ చేసిండు. సో హ్యాండిల్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి మళ్ళీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ వచ్చింది. అయితే నాకు ఫోన్ చేసి ఇది అక్క అని చెప్పిండు. సరే అని చెప్పి ఏందో అని చెప్పి పిలవడానికి, ఏందో ఏమైందో అసలు షూటు మేము ఒక్కసారి కేసు హ్యాండిల్ చేసినాక ఇంతవరకు ఇన్ని కేసులు చేసినాం కదా, ఎందులో రీమార్క్ రాలేదు మాకు, ఎందులో మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇన్ని కేసులలో ఎప్పుడూ రాలేదు. సో ఫస్ట్ టైం ఇది రావడము. సో అట్లా అని చెప్పి శివ నాకు ఇచ్చింది అంటే నాకు అప్పచెప్పింది కేసును. సరే ఏందో ఒక కన్ఫర్మేషన్ కోసం నేను మళ్ళీ ఏమైంది అసలు ఏంది అని చెప్పి మీకు మళ్ళీ చెప్పిస్తా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ అమ్మాయిలు కూడా కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఒక కన్నేసి పెట్టండి. ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయి. ఇంకొకటి ఏంటంటే, అమ్మాయిలతోనైనా అబ్బాయిలతోనైనా పేరెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత మంచిది, పిల్లలకు మంచిది, మనకు మంచిది. ఎందుకంటే మన పేరెంట్స్ మనతో ఫ్రెండ్లీగా ఉన్నారనుకో కొంచెం షేర్ చేసుకోవడానికి భయపడము, ఏ రాంగ్ స్టెప్ వేయము, ఏ స్టెప్ వేసే ముందైనా షేర్ చేసుకుంటాము. సో నేను అందుకే చెప్తున్నా, పేరెంట్స్ పిల్లలతోని కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. సో ప్రాబ్లం ఏందో కనుక్కుందాము. హాయ్ అమ్మ. హాయ్ అక్క. నీ పేరు? సంధ్య అక్క. సంధ్య. ఏమైంది ఎందుకు వచ్చినావు? నా నంబర్ ఎవరు ఇచ్చింది నీకు? మీ నెంబర్ అర్జున్ అన్న ఇచ్చిండు. అంతకుముందు అర్జున్ అంటే శివ, అర్జున్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఓకే డన్. శివన్న ఇచ్చిండు మీ నెంబర్. అంతకుముందు అన్న దగ్గరికి వెళ్ళి చెప్పినాను. అప్పుడు ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి అంతా అయిపోయింది. చెప్పు, నాకు అర్థం కావట్లేదు. అంతా అయిపోయింది అంటే మొత్తం డిలీట్ చేయించిండు, కేసు మొత్తం క్లోజ్ చేసిండు. మళ్ళీ 2-3 days నుంచి మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేసిండు. నేను కాల్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు ఖచ్చితంగా కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను ఎట్లయినా నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అంతకుముందు వాడితో కొట్టించినావు, వీడితో కొట్టించినావు, నువ్వు ఇప్పుడు నన్ను చేసుకోవాల్సిందే అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ అక్క ఆ ఫొటోస్ డిలీట్ చేసిండు కదా, ఆ ఫొటోస్ మళ్ళీ ఫోన్లోకి వచ్చాయి. ఎలా వచ్చాయో తెలియదు, ఎవరి దాంట్లో నుంచి తీసుకున్నారో తెలీదు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటనేది నాకు ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడము, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నాకు పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే ఈ ఫొటోస్ అని మీ అమ్మ వాళ్ళకి చూపిస్తా. అసలు ఏమైంది అంటే ఫస్ట్ నువ్వు ఏం గొడవ అయింది మీ ఇద్దరికి? ఆయన నీకు ఎట్లా పరిచయం? నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అక్క ఈ అబ్బాయి పరిచయం. ఏ ఇయర్లో? 2015 అనుకుంటా. 2015. ఓకే. 15లో పరిచయం అక్క. అప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలా లవ్ అనేసి వెనకాల తిరిగిండు కొన్ని రోజులు. అప్పుడు పట్టించుకోలే. సర్లే అనేసి ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు కదా అనేసి యాక్సెప్ట్ చేసిన. 1 year అక్క. కరెక్ట్ 1 year. 1 year తిరిగిండు. సర్లే 1 year తిరుగుతున్నాడు కదా, సర్లే అనేసి యాక్సెప్ట్ చేసిన. బాగానే ఉన్నాడు, పర్లేదు. అప్పుడు లవ్ చూపించేవాడు. 2 years దాకా పర్లే బాగానే ఉంది. తర్వాత నేను పెళ్లి చేసుకోను అనేసి చెప్పిండు. పెళ్లి చేసుకోనని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయిండు. నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిండో కూడా తెలియకుండా వెళ్ళిపోయిండు అతను. వెళ్ళిపోయిండు. మధ్యలో మళ్ళీ వచ్చిండు, మాట్లాడిండు, మళ్ళీ వెళ్ళిండు, మళ్ళీ వచ్చి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏమని? ఎన్ని ఫొటోస్ నా దగ్గర నేను ఫిజికల్ కలిసినప్పుడు ఆ ఫొటోస్ నేను యూట్యూబ్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్లో, సొసైటీ మొత్తం చూపిస్తాను నీ గురించి, నువ్వు నాతో ఫిజికల్గా ఉండాలి, నువ్వు వేరే వాడిని మ్యారేజ్ చేసుకో కానీ నాతో మాత్రం ఫిజికల్గా ఉండాలి, నాకు మనీ ఇష్టం ఉండాలి, ఇలా చేస్తూ ఉంటున్నాడు అక్క. ఎందుకు లవ్ చేసినావమ్మ నువ్వు? స్టార్టింగ్ నాకు తెలియదు అక్క. స్టార్టింగ్ చాలా ప్రేమగా ఉండేవాడు. ఎంత బాగా అంటే అన్నం తినిపించే దగ్గర నుంచి చాలా బాగా చూసుకున్నాడు అక్క. కానీ ఆడపిల్లలకు ఇదొక్కటి చెప్తున్నా కదా, అంటే నేను ఆమెనే కాదు ఎవరైనా సరే, ఇంట్లో పేరెంట్స్ ఒక మాట అన్నారనుకో, ఏడవకు, నువ్వు ఇప్పుడు చేంజ్ చేసేది ఉంది. ఇంట్లో పేరెంట్స్ ఒక మాట అన్నారనుకో, బయట ఓ అబ్బాయి అదే మంచి ఛాన్స్ అనుకుంటారు. అరే వారింట్లో తిట్టిరు కదా, ఒక ప్రేమ చూపిస్తారు, అరే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా,
అన్నం తినిపించుడు, లేకపోతే అరే కాళ్ళు కింద పెట్టి ముందు చెప్పులు తీసుకొచ్చేసుడు, ఇలాంటివి ఉంటాయి కదా. దీనికి ఆడపిల్లలు పిచ్చోళ్ళు అనుకోవాలా ఎడ్డోళ్ళు అనుకోవాలా నాకు తెలియదు. దీనికి పడిపోతారు. పడిపోయిన తర్వాత వాడు ఊరుకుంటాడా? వాళ్ళతో ఫిజికల్గా ఉండడము, అన్నీ మంచిగా యూజ్ చేసుకోవడం అన్నీ చేస్తారు, తర్వాత ఇట్లా చేస్తాడు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆడపిల్లలు మరీ జాగ్రత్త. లవ్ చేయండి వద్దంటలే, కానీ లవ్లో మాత్రం ఫిజికల్ అయ్యే ముందు వాడు మీకు పడతా అని చెప్పి చెక్ చేసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. అరే పెళ్ళి అయిన తర్వాత మనం చేసేది ఏది ఉంటే మొత్తం ఫిజికల్గా ఉంటుంది కదా, పెళ్ళి కాకముందు తొందర పడకండి అని నేను అంటున్నా. సో నేను మీకు ఒక సిస్టర్ లాగా సజెషన్ ఇస్తున్నా. నన్ను సిస్టర్ అన్న అనుకో, అక్కనన్న అనుకో, చెల్లెనన్న అనుకో, లేకపోతే ఎవరిదన్నా అనుకో, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆడపిల్లలు మాత్రం పక్క అయినండి, పెళ్ళి అయ్యేదాకా ఫిజికల్గా ఉండకండి. మీకు ఎన్ని కోరికలు ఎన్ని ఉన్నా చంపుకోండి, ఏం కాదు. అర్థమవుతుందా? మీకు అంత కోరిక ఉంటే డబ్బున పెళ్లి చేసుకోండి. వాడు లవ్ అరేంజ్ మ్యారేజ్ పక్కన పెట్టి లవ్ చేస్తా అంటే తాళి కట్టినాక చదువుకోవచ్చు. అరే తాళి కట్టినాక చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు కదా. మీకు జెన్యూన్ లవర్ అయితే తాళి కట్టిపించుకున్న తర్వాత చదువుకోండి. అప్పుడు మీరు ఫిజికల్గా కాదు, నీకు కడుపు వచ్చినా కానీ ఒకడు అడగడు. అర్థమవుతుందా? ఈ అమ్మాయి సో ఫిజికల్గా అయ్యి అంటే పెళ్ళి కాకముందు ఫిజికల్గా అయ్యి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసింది తెలుసా. మా ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి అక్క ఈ ప్రాబ్లం అక్క అని ఆమె చెప్తుంటేనే ఆమె ఏడుస్తుంది. సో తిట్టినా గట్టిగా, కానీ ఆడపిల్లలు కాబట్టి చెప్తున్నా, అర్థం చేసుకోండి. తర్వాత ఏమైంది? ఏడవ కన్ను దుడుచుకో. మళ్ళీ వచ్చిండు అక్క, మళ్ళీ లైఫ్లోకి వచ్చిండు. మధ్యలో కొన్ని రోజులు మాట్లాడలే. రోజుల, మంత్సా, నెలలా, ఇయర్సా? 1 month అవుతుంది. 1 month 1 month. తర్వాత మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేసిండు మాట్లాడడం. నాకు ఒక్క క్లారిటీ అడుగుతా, నువ్వు ఓపెన్గా కుల్లో చెప్తున్నా, నువ్వు ఆయనతో ఫిజికల్గా మూవ్ అయినావా? అవును అక్క. అయినానక్క. ఫిజికల్గా ఏడ మూవ్ అయినావు? ఇంట్లోనా బయటనా? ఇంట్లోనే అక్క, అంటే వాళ్ళ రూమ్ దగ్గర అన్నట్లు. అది ఎన్నిసార్లు ఫిజికల్గా మూవ్ అయినావు? 3 times అక్క. 3 times. కొంచెం మన సిగ్గుందారా నీకు? పెళ్ళి కాకముందు అది చేసాడు తప్పే కదమ్మా. అంటే తప్పే అక్క, అప్పుడున్న సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చింది. ఆయన మూవ్ చేసిండా, నువ్వు మూవ్ అయినావా? అతనే చేసిండక్క. కలుద్దాం, ఇలా ఉందాము, బాగుంటుంది అనేసి చెప్పడము, ఇలా ఉంటేనే తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టం వస్తుంది అనేసి అలాంటి మాటలు చాలా 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 చెప్పిండక్క. ఇట్లా ఫిజికల్గా మూవ్ అయితేనే పెళ్ళి చేసుకుంటాము అనే ఇలాంటి మాటలు చెప్పి పిచ్చకుంట్లో పాడుకొని పక్కన నూకేయండి. అర్థమవుతుందా? ఫిజికల్గా మూవ్ అయితే పెళ్ళి చేసుకోరు. అర్థమవుతుందా? మీకు ఆ పిల్లని పెళ్ళి చేసుకునే కెపాసిటీ ఉంటే ఎవ్వడన్నీ ఇచ్చి చేశాడు. మరి నువ్వు మీ అమ్మ నాయనకి చెప్పినావా? అమ్మ నాయన ఇట్లా పెళ్ళి? అమ్మ నాన్నకి తెలిసి చచ్చిపోతారు అక్క. అమ్మ నాన్నకి నేనేం చెప్పలేదు. నాలో నేను భరించలేక అన్నకి చెప్పిన, శివానికి చెప్పినప్పుడు మా దగ్గర శివానికి చెప్పినప్పుడు అప్పుడు సాల్వ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసిండు అక్క, పెళ్లి చేసుకుంటా అనేసి. అప్పుడు పెళ్లి చేసుకొని అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని స్టార్ట్ చేసిండు. దేనికంటే మాది స్థలం ఉంది అక్క, ఇలా రోడ్డు పైన ఉంటుంది ఆ స్థలము. ఆ స్థలము ఎవరు చెప్పిందో ఏంటనేది మాకు తెలీదు. దానికి ఇప్పుడు డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఉంది, డిమాండ్ వచ్చింది. దానికోసము పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు వెనకాల పడుతున్నాడు అక్క. సో మేము ఒకసారి ఒక్కరు హ్యాండిల్ చేసిన కేసు ఇంకొకరు హ్యాండిల్ చేయడము. సో ఆల్రెడీ శివ అంటే నాకు తమ్ముడే కాబట్టి అక్క ఇది ప్రాబ్లం అని చెప్పి ముందే చెప్పిండు. సో ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఏడుపు ఎప్పుడు ఉండాలి తెలుసా నీకు? అంత ఫిజికల్గా మూవ్ అవుతున్నప్పుడు ఉండాలి. మనం లవ్ చేసే ముందు ఏడవాలి. అరే నేను ఇంత పిచ్చకుంట్లో లవ్ చేస్తున్నా, కరెక్టా రాంగ్ అని 1 సంవత్సరం కాదు, ఇంకో 2 సంవత్సరాలు ఆలోచించుకొని ఉంటివి, అందుకోసం ఎంక్వైరీ చేయని ఉంటివి. అరే అంత ఫిజికల్గా మూవ్ అవుతున్నప్పుడు నువ్వు చెప్పనుంటే నువ్వు ఆడపిల్ల కదమ్మా, వాడిదేంది వాడు చేసి వెళ్ళిపోతాడు, కడుపు వచ్చేది నీకు కదమ్మా, నువ్వు వానికి వస్తుందా నీకు వస్తుందా చెప్పు? ఒకవేళ ఏమన్నా అయిందనుకో నీకు వస్తుందా వానికి వస్తుందా కడుపు? ఇప్పుడు వాడు మొగోడు కాబట్టి నువ్వు కడుపు వచ్చి ఇంత కడుపు వేసుకొని తిరుగుతావా
వాడు మొగోడు కాబట్టి వాడు బట్టలు లేకుండా కాదు, వాడు అండర్ అదేంటి వాడిని డ్రాయర్ లేకుండా పెట్టినా చూస్తారు. నిన్ను బట్టలు లేకుండా కాదు, జస్ట్ నువ్వు కొంచెం కిందికి నీ డ్రెస్ జారినా నిన్ను అదే పెద్ద ఎల్లు అంటారు. ఆడపిల్లవు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని అవుతున్నాయి. మీరే ఏదో ఒకటి చేయండి అక్క. వాడు మంచోడు కాదక్క, నేను చేసుకోలేను, ప్లీజ్ అక్క. అక్క ఆ రోజు శివన్ అబ్బాయి కాబట్టి నేను చెప్పుకోలేకపోయాను. వాడు ఎలా అంటే 3 times చేసినప్పుడు నరకం చూసినాను. వాడు అక్కడ కొరికడం, ఇక్కడ కొరకడం, టార్చర్ చేయడము. ఎలా అంటే గలీజ్గా చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కంపరంగా ఉంటుంది. ఏ అమ్మాయిని దొరకకుండా చేస్తారు కదా, ఆ రకంగా పిచ్చి కుక్క లెక్క. మరి అంతా అట్లా ఫస్ట్ టైం అట్లా చేసినావు, అరే ఇది మనకు వర్త్ కాదని వదిలేసుకోవచ్చు కదరా. తర్వాత ఇంకా 2 times ఇంకా బ్లాక్మెయిల్లోనే ఉన్నారు అక్క. బ్లాక్మెయిల్ ఏమని చేసిండు నిన్ను? అదే అక్క, ఫొటోస్ ఉన్నాయన్నా కదా, ఆ ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేయడం అలా చేసిండు. ఇది ఒక సోక్ అయిపోయింది. వాళ్ళు ఫిజికల్గా ఉండగా డ్రెస్ లేకుండా, అమ్మాయిలు అబ్బాయిలు డ్రెస్ లేకుండా ఉన్నప్పుడు సెల్ఫీ ఆన్ చేసుకొని ఫోటోలు తీసుకోవడం ఎందుకు? మీకు చూసుకోవాలంటే మీకు బాత్రూమ్లో ఉంటుంది కదా, పక్కన ఉంతో దిగేది ఎందుకు? నాకు వచ్చే కేసులలో ముఖ్యంగా ఇవే ఎక్కువ ఉంటాయి తెలుసా. అక్క ఫిజికల్గా ఉన్నప్పుడు ఫోటో దిగిన వాడు బ్లాక్మెయిల్ చేస్తారు, ఇవే ఇలాంటి కేసులు. అసలు మేము రీసెంట్గా ఒక కేసు వచ్చింది, మేము వీడియోలో పెట్టలేము, పెట్టొద్దు కూడా. అమ్మాయి మైనర్ కూడా కాదు, అమ్మాయి ఇట్లా లవ్ చేసి ఒక అంకుల్ కానీ లవ్ చేసింది. వాడు ఇట్లనే చేసి ఆ పిల్లని హింసలు పెట్టి ఆ పిల్లని ఇంకొకరిని మనకి రాకుండా చేసిండు. పెళ్ళికా వాళ్ళిద్దరు కేజీ కూడా సెట్ కాదు. ఇది మేము పెట్టలేము, ఆ పిల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఆ పిల్ల రీసెంట్గా 10th పాస్ అయింది, పెట్టలేము అసలు వీడియో. సో ఆడపిల్లలు మరీ అర్థం చేసుకోండి అమ్మా. మీరు లవ్ చేయండి, వద్దంటలే, ఎంజాయ్ చేయరు, వద్దంటలే, ఇలాంటి చెత్త పనులు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మూవ్ కాకండి పెళ్ళి కాకముందు. సెకండ్ వచ్చేసి ఒకవేళ మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే ఇట్లా గీటోస్ ఇవన్నీ పక్కన పడేయండి. ఎందుకమ్మా మీకు? సో ఇప్పుడు ఏమైంది అయితే? మొన్న ఆల్రెడీ శివని కేసు చేసిండు. అవును అక్క, మళ్ళీ అప్పుడు పెళ్లి చేసుకోవాలనేది చేసిండు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకుంటా కావాలి, నువ్వు కావాలి, లేదంటే ఫొటోస్ మీ అమ్మ వాళ్ళకి చూపిస్తా. ఇప్పుడు ఇది మొదలు పెట్టాడు అక్క. ఏదో ఒకటి చేయండి అక్క మీరే. అసలు నాకు ఇంకా వీడితో తట్టుకునే శక్తి నాకు లేదక్క, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏడవకు, ప్రశాంతంగా చెప్పు. నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది అక్క. అది శివన్న సాల్వ్ చేసినప్పుడు ఫొటోస్ డిలీట్ చేసిండు అక్క. శివన్న ముందే డిలీట్ చేసిండు. మళ్ళీ ఎలా వచ్చాయో ఏంటో తెలియదు అసలు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆమెకు కూడా పెట్టిండు అక్క ఫొటోస్ ఆఖరికి. ఈ మ్యూట్ ఫోటోలు? అవునక్క, చూడండి అక్క. ఈ మ్యూట్ ఫోటోలు ఈ ముందు కాదు, వాడు కూడా ఉండు. ఏడవకు. ఇంకా ఈ 1 month నుంచి నీకు ఎలాంటి ఏమంటుండు వాడు? 1 month నుంచి ఇదే పెళ్లి టార్చర్ అక్క. ఒక 3 days నన్ను ఏం డిస్టర్బ్ చేయలే. శివన్న దగ్గరికి తీసుకెళ్ళాను కదా, అదే కోపం పెట్టుకున్నాడు అక్క. ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు మళ్ళీ. ఏడవకు. మీ అమ్మనైనా తెలుసా ఈ మ్యాటర్? అమ్మ వాళ్ళకి తెలియదు అక్క, అమ్మ వాళ్ళకి తెలిసి చంపేస్తారు అక్క. ఏడవకు, కన్ను తుడుచుకో, ఏడవకు. మీరే ఏదో ఒకటి చేయండి అక్క, మీకు దండం పెడతాను, పుణ్యం ఉంటుంది అక్క, ప్లీజ్ అక్క. వాడు టార్చర్ నాకు వద్దక్క, వాడు నాకు పెళ్ళి వద్దు, నాకు ఏమొద్దక్క, వాడిని నాకు దగ్గరికి రాకుండా చేయండి అక్క మీరు. ఏడవకు, కన్ను తుడుచుకో, ఏడవకు. నువ్వేం తప్పు చేయలేవు కదా, నీకు తెలిసి అయితే తప్పు చేయలేవు, ఏడవకు. సో
ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది, ఇంకా మాట్లాడిపిచ్చుడు కూడా బాగోదు. ఏడవకు ఏడవకు, నువ్వు ఏడుస్తే నేను చేయ కేసు, ఏడవకు. సో వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది పాపం. ఆల్రెడీ మా దాంట్లో చేసిర్రు కేసుని. నాకే కోపం వస్తుంది. ఇదైతే ఫస్ట్ టైం మాకు రీమార్క్ రావడం అయితే ఫస్ట్ టైం. రీమార్క్ అంటే చేసిన దాంట్లో మళ్ళీ ప్రాబ్లం రావడం ఫస్ట్ టైము. సో అందుకే మీకు మరీ చెప్తున్నా. ఒకవేళ ఈ అమ్మాయితో నేనైతే సరిగ్గా చెప్పిపియలేదు స్టార్టింగ్ నుంచి. ఏమైందో షార్ట్కట్లో చెప్పిపించిన. ఎందుకంటే అమ్మాయి వచ్చుడే ఏడ్చేసి వచ్చింది. ఆ అమ్మాయికి వీడికి వచ్చినాక ఇట్లా మాట్లాడడానికి రాలే. కొద్దిసేపు వాటర్ ఇచ్చి కొంచెం ఫ్యాన్ వేసి కూర్చోబెడితే కొద్దిసేపటికి ఆమె రిలాక్స్ అయ్యింది. సో అందుకే నేను మొత్తం ఏం చెప్పిపియలేను. ఒకవేళ మీకు మొత్తం ఏమైనా కావాలంటే శివ దాంట్లో వీడియో ఉంటుంది, ప్లీజ్ చూడండి. సో ఇప్పుడు నువ్వేమంటావంటే, ఆల్రెడీ శివ దాంట్లో చేసిన అంటున్నావు కాబట్టి సరే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకునే ముందు నువ్వు మీ అమ్మనైనా తెలియదు కదా. సరే పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకునే ముందు నాకు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉంది, అక్కతో మాట్లాడు. నువ్వు అక్కని ఒప్పించినావు అనుకో, వాళ్ళు ఒప్పిస్తుంది. నువ్వు అక్కతో నీట్గా మంచిగా మాట్లాడు అని చెప్పి కాల్ చేయి, సరేనా? ఒకసారి ఇప్పుడు కాల్ చేయవాడికి. ఆయన పేరేం పేరు? అశోక్ అక్క. అశోక్. ఏడవకు. నువ్వు ఇట్లా ఏడుస్తే ఏం కాదు. నువ్వు ఎందుకు వణుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అరే నీ అమ్మ, ఆడపిల్లలు అంటే ఎట్లుంటారంటే అబ్బాయిల కన్నా ఎక్కువ ధైర్యం కానీ ఎక్కువ శక్తి కానీ ఆడపిల్లల దగ్గరనే ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో. హలో అశోక్. హలో అశోక్, నీ వాయిస్ వినిపించట్లేదు. చెయ్యి, మళ్ళీ చెయ్యి. అక్క కట్ చేసింది అక్క. మళ్ళీ చెయ్యి ఫోన్. మీ లవర్కి ఫోన్ చేసి వాడిని అడుగు, పెళ్ళి ఇట్లా ఫిక్స్ అయి మా అక్కతో మాట్లాడు, ఒప్పియు, ఇప్పుడు నీకేం కావాలి అని గట్టి అడుగు. హలో హలో అశోక్, కొంచెం గట్టిగా మాట్లాడవా? అది మ్యారేజ్ చేసుకుంటా అంటున్నావు కదా, అది మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉంది, అంటే నాకు అక్క అవుతుంది. హలో అశోక్ గారా మాట్లాడేది? మా చెల్లెలు నా దగ్గరకు వచ్చిందండి. ఏమైందంటే, అక్క ఇట్లా సంగతి, అతను లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి మాట్లాడుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటారండి? 1 year నుంచి లవ్ చేసుకుంటారా? మీకు కూడా మా చెల్లెతో చేసుకోవడం ఇష్టమేనా అండి? మా చెల్లెని అవునా? ఒకసారి మీరు మా ఇంటికి వస్తారండి. అంటే నేను మా పెద్దమ్మతో మాట్లాడే ముందు, అదే వీళ్ళ మమ్మీతో మాట్లాడే ముందు నేను కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదండి. అంటే నీకు మా చెల్లె చెప్తుంది, నేను ఒకసారి మా చెల్లెతో క్లారిటీగా మాట్లాడతా. ఒకసారి మీకు కుదిరితే ఈరోజు సాయంత్రం వచ్చినా సరే, రేపు వచ్చినా సరేనండి. ఓకేనండి. ఆ పిల్లోడు మంచిగానే మాట్లాడింది కదా నాతోని. మనం ఏం చేసామంటే మెల్లగా తీసుకొనిరా. అక్క నువ్వే చూస్తావు కదా అక్క వచ్చాక, చూడక్క అని తీసుకున్నా. ఎప్పుడు నన్ను అక్కనే అన్న సరేనా? ఏమన్నా యూట్యూబ్ సార్ అట్లా ఎక్కువ చూస్తాడా యూట్యూబ్ ఛానల్? అంత చూడరు కదా. ఓకే అండి. శివ ఒకటే తెలుసు. ఓకే, నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. నువ్వు ఇప్పుడు ఎంత నమ్మకంతో వాడిని తీసుకొని వస్తావో నీ ప్రాబ్లం అంత సాల్వ్ అయిపోతుంది సరేనా? నువ్వు ఏడవకు. నువ్వు ఏడ్చి ఇట్లా వణుక్కుంటుంటే నువ్వు పిరుకు పిత్తులు దానా అని చెప్పి ఆడు ఇంకా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆడపిల్లలు ఎప్పుడైనా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏమే కాదు,
ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండి ఎంత గట్టిగా మాట్లాడితేనే మనకు ఆపోజిట్ పర్సన్ మనకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. అది ఏ లెవెల్లో ఉన్న అతనైనా సరే, ఏ పొజిషన్లో ఉన్న, ఏ జాబ్లో ఉన్న అతనైనా సరే, మనకన్నా ఎంత పెద్ద అయినా సరే, మనం మాట్లాడే పద్ధతి కొంచెం కరెక్ట్ ఉండి మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకొని ఆడపిల్లలు ఎప్పుడు వీక్ ఉండొద్దు. ఒకవేళ ఆడపిల్లలు వీక్ ఉంటే చచ్చిపోరు. వీకు ఏడ్చుకుంటా భయపడుకుంటూ ఉండే ఆడపిల్లలు ఇంకా వేస్ట్, బతికినా వేస్ట్. అలాంటి ఆడపిల్లలు అరే ఎందుకు భయపడతారు? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? తప్పు చేసినా కానీ స్టాండ్ తీసుకోవాలి. అరే తప్పు ఇప్పుడు ఏం వీక్కుంటావు ఇట్లా అనాలి. అర్థమవుతుందా? తప్పు చేసినా గట్టిగా ఉండాలి, తప్పు చేయకుండా గట్టిగా ఉండాలి. మ్యాక్సిమం ఆడపిల్లలు తప్పు చేయకండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏం మాట్లాడినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఎంత గట్టిగా మాట్లాడి ఎంత గట్టిగా స్ట్రాంగ్ ఉంటే మీ ఏ ప్రాబ్లం అయినా మీ దానికి రావడానికి అసలు రాదబ్బా. ఎవడైనా సరే మీతో మాట్లాడడానికి అరే ఈ పిల్ల గట్టిగా మాట్లాడుతుంది, అరే ఈ పిల్ల స్ట్రాంగ్ ఉంది, చలో లైట్. ఇప్పుడు ఈ పిల్లనే స్టార్టింగ్ నాకు వద్దు, నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నేను లవ్ చెయ్య అని గట్టి అన్నదనుకో, ఇప్పుడు వీడికి వచ్చి ఇట్లా వణుక్కుంటే ఏడ్చే అవసరం ఉండకపోతుండే కదా. సో అమ్మాయిలు కొంచెం గట్టిగా మాట్లాడండి, స్టాండ్ తీసుకోండి. పెళ్ళి అయ్యేదాకా ఎలాంటి తప్పు చేయకండి. పెళ్ళి అయ్యేదాకా తప్పు చేసి ఒకవేళ మీకు చాలా నమ్మకం ఉంది, చాలా బాండింగ్ ఉంటే మీ ఇష్టము. ఒకవేళ పెళ్ళి కాకముందు తప్పు చేసడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతాయి. మ్యాక్సిమం అందరు చెప్పలేను, కొంతమందికి ఫేస్ అవుతుండొచ్చు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎవరికి చెప్పకుండా సూసైడ్లు చేసుకోవడము, లేకపోతే ఎక్కడైనా పారిపోవడం ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి అన్నీ చేసే బదులు పెళ్ళి కాకముందు తప్పు చేయకండి. సో చూస్తారు కదా, చూద్దాం వాడు ఏం మాట్లాడతాడు ఏమంటాడు. నువ్వు అడ్డం దడ్డం దిల్వాని మాట్లాడకు, లవర్లు గివర్లు అని అర్థమవుతుందా?